నమస్తే నవత టీవీకి స్వాగతం. ఈ రోజు మన సంపూర్ణ ఆయుర్వేదంలో కలబంద గురించి తెలుసుకుందాం. కలబందని సంస్కృతంలో కుమారి అని అంటారు, హిందీలో గీ కువార్ అని, తెలుగులో కలబంద అని అంటారు. ఇది అగవేసి కుటుంబానికి చెందినది. కలబంద ఒక రకమైనటువంటి ఔషధ మొక్కలు. ఇంట్లో మొక్కలు పెంచుకోవాలనే ఆసక్తి, కావలసినంత స్థలం ఉండి కూడా కొంతమంది ఏ మొక్కలు పెంచుకోవాలో తెలియక అలాగే కాలాన్ని సమయాన్ని వృధా చేసుకుంటుంటారు. అయితే మీరు ఇంకా అదే ఆలోచనలో ఉన్నట్లయితే కనుక మీ పెరటి గార్డెన్ లో పెంచుకునే సాధారణ మొక్కలే కాకుండా ఔషధ మొక్కలను పెంచుకునే మార్గాలున్నాయి. వీటిని పెంచుకోవడం వల్ల ఇంటికి అందంతో పాటు ఇంట్లో వారికి ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఈ కలబంద చూడటానికి కొంచెం దట్టంగా ముళ్ళు స్వభావం కలిగి ఉండి జిగురులాంటి గుజ్జు పదార్థంతో నిండి ఉంటుంది. కలబంద మొక్క అన్ని రకాలైనటువంటి భూముల్లో, కుండీల్లో కూడా పెరుగుతుంది. ఈ మొక్కను చాలా సులభంగా పెంచుకోవచ్చు. దీని నిర్వహణ కూడా సులభమే. ఇది పొడవు తక్కువగా ఉంటుంది కాబట్టి గాలిలో ఉన్న తేమను పీల్చుకొని జీవించే గుణం కలిగి ఉంటుంది. వేసవిలో దీనికి పూలు కూడా పూస్తాయి. దీన్ని కాస్మోటిక్స్ లోని ఆయుర్వేద వైద్య విధానాల్లోని విరివిగా వాడుతుంటారు. దీనితో లోషన్స్, యోగర్ట్స్, క్రీమ్లు, పానకాలు కూడా తయారు చేస్తూ ఉంటారు. జీర్ణ శక్తిని పెంపొందించుకోవటానికి, గుండె మంటను తగ్గించుకునేందుకు, అజీర్తి వల్ల ఏర్పడే వ్యాధులు అరికట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జుని రోజ్ వాటర్ లో కలిపి శరీరానికి పూస్తే శరీరంలోని మృత కణాలు తొలగిపోతాయి. శరీరం కాలిన చోట కలబంద రసాన్ని వాడితే పూర్తి ప్రయోజనం చేకూరుతుంది. ఉదయాన్నే పరగడుపునే కలబంద ఆకుని తింటే కడుపులో ఉన్న అన్ని రకాల వ్యాధుల్ని కూడా మటుమాయం చేస్తుంది. అలాగే సాధారణ వినియోగంలోకి వస్తే కలబంద ఆకుల రసంలో కొబ్బరి నీటిని కలిపి శరీరంలో ఉండే నల్లని భాగాలలో రాస్తూ ఉంటే నల్ల మచ్చలు గాని, మూలల్లో ఏర్పడినటువంటి నలుపు గాని వెంటనే పోయి శరీర కాంతి పెరుగుతుంది. కలబంద నోటి పరిశుభ్రతను మెరుగుపరుస్తుంది. పంటి మీద చేరే కల్మషం అంటే మురికి ఇలాంటివన్నీ కూడా తగ్గిస్తుంది. దీనిపై భారతదేశంలో చేసినటువంటి 2017 అధ్యయనం ప్రకారం కలబంద టూత్ పేస్ట్ ను ఉపయోగించిన వ్యక్తులు ఎటువంటి ప్రతికూల ప్రభావాలని కూడా ఎదుర్కోకుండా మెరుగైన నోటి ఆరోగ్యాన్ని పొందారు. కలబందలో అలోయిన్ అనే రసాయనిక పదార్థం ఉంది. తాజా కలబంద గుజ్జు కీళ్ల నొప్పులు తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. జుట్టు సంరక్షణలో కూడా కలబంద ఉపయోగపడుతుందా? చర్మానికి ఏ విధంగా మేలు చేస్తుంది? ఇలాంటి విషయాలన్నీ కూడా పార్ట్ 2 లో తెలుసుకుందాం.